దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, మరొకసారి అర్ధరాత్రి వేళ నూతన దినారంభంలో మనందరం కలిసి సర్వశక్తిగల దేవుని సముఖంలో మన హృదయ వేదనలు, యాచనలు, మన హృదయ వాంఛలు, మన హృదయంలో దేవుడు అనుగ్రహించినటువంటి అభిలాషలు అన్నిటిని కుమ్మరించడానికి, మన ప్రార్థనలు, విజ్ఞాపనములు, అవసరములు దేవునికి తెలియజెప్పుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి ఆ మహాదేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు మీతో పాటు కలిసి చెల్లిస్తున్నాను. ప్రియ మిత్రులారా, నా సహదాసులారా, నా తోడి ప్రార్థన యోధులారా, మీకందరికీ కూడా ఈ ధన్యకరమైనటువంటి ఆన్లైన్ ప్రేయర్ ఫెలోషిప్కి, ఆన్లైన్ ప్రేయర్ వార్ఫేర్కి మీకందరికీ కూడా సుస్వాగతం, ఘన స్వాగతం, వీరోచిత స్వాగతం పలుకుతున్నాను. రండి, చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రార్థన కార్యక్రమంలో ముందుకు సాగుదాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మిక్కిలి గొప్ప దేవా, జీవాధిపతి అయ్యా, దయపాలించి మా మధ్యకు ఏతించవయ్యా, నాతో మాతో మాట్లాడుమయ్యా, నీకు వందనాలు ప్రభువా. ఈ దినము కూడా ఒక నూతన దినారంభమున నీ సన్నిధానములో మేము ఇలాగున ప్రార్థన చేసే మహాభాగ్యం మాకు ఇచ్చినారయ్యా, నీకు స్తోత్రాలు. ఈ సమయాన్ని మేము అద్భుత రీతిగా సద్వినియోగపరచుకోవడానికి నీ సార్వత్రిక ప్రపంచవ్యాప్త క్రైస్తవ సంఘ క్షేమము, క్షేమాభివృద్ధి కొరకు, నీ భక్తులందరి సంపూర్ణ సిద్ధి కొరకు, భూమి మీద యేసయ్యా నీవు తలపెట్టిన మహాద్భుత ప్రణాళిక కార్య సఫలత కొరకు అవసరమైన విజ్ఞాపనములు చేయడానికి మీరు మాకు తెలివిని, జ్ఞానమును అందించండి, అనుగ్రహించండి. మనసుకు ఆలోచనలు అందించండి, నోటికి మాటలు అందించండి. నీ దృష్టికి యోగ్యముగా యుక్తమైన ప్రార్థన చేయడానికి సహాయం చేయమని పరిశుద్ధ తండ్రి, పరమాత్ముడా, పరిశుద్ధాత్ముడా నీ వశమునకు అప్పజెప్పుకుంటూ అత్యంత దయామయుడమైన మీరు మానవులను ఉపయోగించుకొని ఉచ్చరింపశక్యముగా మూలుగులతో నీవే ప్రార్థనలు చేస్తున్నావు. ఆ ప్రార్థనలే మానోట మీరు వచింపజేయమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తుతి కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేవి చేయగలరు, భయమేమి లేదు నాకు. నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. గర్విష్ఠులైన వారు నాతో పోరాడుచుండా, గర్విష్ఠులైన వారు నాతో పోరాడుచుండా, ప్రతి మాటకెల్లవారు పరభావమిల్చుచుండా, ప్రభువానా ప్రక్కనుడే నన్ను తప్పించినావు.
ప్రభువానా ప్రక్కనుండి నన్ను తప్పించినావు. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను. నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. నేనెందు బోధమన్నా గమనించుచుండువారు నా వెంట పొంచియుండి నన్ను కృంగదీయనిల్చ. ప్రభువానా ప్రక్కనుండి నన్ను తప్పించినావు. ప్రభువానా ప్రక్కనుండి నన్ను తప్పించినావు. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను. నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. పగబోని వారు నన్ను హతమార్చజూచియున్న మరణంబు నుండి నన్ను కడువిల్తరీతిగాను. ప్రభువానా ప్రక్కనుండి నన్ను తప్పించినావు. ప్రభువానా ప్రక్కనుండి నన్ను తప్పించినావు. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను. నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, క్లుప్తముగా దేవుని మాటలు మనము చదివి క్లుప్తంగా ధ్యానించి ప్రార్థన కొరకు ఒక చిన్న తలంపు మనం లేఖనాలలో నుండి సేకరించి స్వీకరించి ఆ తర్వాత వెంటనే ప్రార్థనలోకి ప్రవేశించి ఎక్కువ సమయం మనం ప్రార్థనలో గడుపుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెహెమ్యా ప్రవచన గ్రంథం, నెహెమ్యా చరిత్ర గ్రంథం, నెహెమ్యా చరిత్ర గ్రంథం. లేఖనాలన్నీ ప్రవచన లేఖనాలే. క్రీస్తును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారం అంటాడు ప్రకటన 19లో. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నదంటాడు పేతురు. మొత్తం లేఖనాలన్నీ ప్రవచన దేవోక్తులే. అయితే కేటగరైజ్ చేసినప్పుడు చరిత్ర గ్రంథం, నెహెమ్యా చరిత్ర గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకుందాం. వారి యోచన మాకు తెలియబడిననియు, వారి యోచన మాకు తెలియబడిననియు, దేవుడు దానిని వ్యర్థము చేసెననియు మా శత్రువులు సమాచారము వినగా
మాలో ప్రతివాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చెను. అయితే అప్పటి నుండి నా పని వారిలో సగము మంది పని చేయుచు వచ్చిరి, సగము మంది ఈటెలును బల్లెములను విండ్లును కవచములను ధరించిన వారై వచ్చిరి. అధికారులు యూదులలో ఆయా ఇంటి వారి వెనుక నిలిచిరి. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, యేసయ్యా, సర్వశక్తిమంతుడా, నిజముగా ఉన్నవాడననువాడా, నిజముగా ఉన్న ఏకైక సత్య దైవమా, సర్వశక్తిమంతుడా, మిక్కిలి కనికర సంపన్నుడా, ఉన్నవాడననువాడవు నీ ఒక్కడివే దేవుడవు తండ్రి. ఆ సంగతి మాకు తెలిసింది కానీ చాలామందికి తెలియలేదు ప్రభు. భూలోక ప్రజలలో, భూలోక జనాభాలో అత్యధిక శాతానికి ఇంకా తెలియలేదు. అందుకే మాకు వాళ్లకు సఖ్యత లేకుండా పోయింది, సమాధానం లేకుండా పోయింది. మేము కోరేది సమాధానమే కానీ మేము సమాధానంగా పలకరించిన వాళ్ళు కయ్యానికి కాలు దువ్వి వస్తున్నారు. ఇదంతా నీకు తెలుసు, తెలియనిదని కాదు ప్రభు. సర్వజ్ఞుడవు, నీకు తెలియకపోవటం ఏమిటి? నీకు అన్నీ తెలుసు. సర్వమెరిగిన వాడు, నీకు ఎక్కువ చెప్పలేము. కానీ ఈ పరిస్థితిని చక్కబరచడానికి ఏ రీతిగా ప్రార్థన చెయ్యాలో ఈ రాత్రి మాకు తెలియజెప్పి మా చేత సరైన ప్రార్థన చేయించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఎజ్రా నెహెమ్యాల కాలము యూదా వంశస్థుల యొక్క, ఇశ్రాయేలీయుల యొక్క చెర నివారణ అయి వారు తిరిగి తమ స్వదేశానికి దేవుడు అనుగ్రహించిన వాగ్దాన దేశము, వాగ్దత్త దేశమునకు తమ పితరుల నుండి వారికి సంక్రమించిన స్వాస్థ్యమైన, అద్భుతమైన, మనోహరమైన మంచి దేశానికి వాళ్ళు మళ్ళీ వస్తూ ఉన్నటువంటి శుభతరుణం. దేవుడు వారిని రెస్టోర్ చేస్తున్నాడు, తిరిగి సమకూరుస్తున్నాడు వారి దేశానికి. అలాంటి అద్భుత సమయంలో ఏమేమి జరిగిందో ఆ చరిత్ర ఎజ్రా, నెహెమ్యా, అలాగే హగ్గై, జకర్యా, ఈ 4 గ్రంథాలలో విశేషంగా మన కొరకు వ్రాయబడి ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాటి చారిత్రక సంఘటనల కథనములో మనకు విశేషమైన పాఠాలు, అనేకమైన పాఠాలు ఇక్కడ పొందుపరచబడి నిక్షిప్తమై ఉన్నాయి. మనం నేర్చుకోవలసిన పాఠాలు, నేర్చుకోదగిన పాఠాలు అనేకం ఉన్నాయి. చాలా విశేషమైన, ప్రాముఖ్యమైన పాఠాలు ఇక్కడ మన కొరకు దాచబడి ఉన్నాయి. అందులో ఒకటి ఇక్కడ మనం చూస్తే 4వ అధ్యాయం 15వ వచనంలో వారి యోచన అనే మాట దేవుడు మాట్లాడుతున్నాడు. వారి యోచన అంటే ఎవరి యోచన? శత్రువుల యోచన, సన్బల్లటు, టోబియాల యోచన. ఏంటి వాళ్ళ యోచన? 4:1 చూడండి. మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బల్లటు మిగుల కోపగించి
రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి గోడ కడుతున్నారని విని వాడికి చాలా కోపం వచ్చింది, మిగుల కోపగించినట. సన్బల్లటుకు చాలా కోపం వచ్చింది. అమ్మోనీయుడైన టోబియా అతని దగ్గర ఉండి, ఏం గోడరా వాళ్ళు కట్టేది, వాళ్ళు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్లయిన వారి రాతి గోడ పడిపోవును అని ఎగతాళి చేశాడు. ప్రియులారా గమనించండి, ఏంట్రా మీరు గోడ కడుతున్నారని కోప్పడుతున్నాడు ఈ సన్బల్లటు. టోబియా అంటున్నాడు, ఏమి కూడా ఆఫ్టర్ ఆల్ వాళ్ళు కట్టేది కూడా ఒక గోడేనా, ఒక నక్క ఎగిరితే పడిపోతుంది అన్నాడు. సరే మరి ఆ మాటే అనుకోండి, అదే నమ్మండి. నక్క ఎగిరితే పడిపోయే ఆ గోడను చూసి మీకు ఎందుకు కోపం వస్తుంది? ఒక నక్క ఎగిరితే పడిపోయే గోడను చూసి మీరు ఎందుకు భయపడుతున్నారు? ఒక నక్క ఎగిరితే పడిపోయే గోడను ఆపమని ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు? దేవుని ప్రజలను ద్వేషించే వాళ్లకు లాజిక్ ఉండదు. వాళ్ళ మాటలన్నీ ఇలాగే ఉంటాయి, ఇల్లాజికల్గా, హేతు విరుద్ధంగా, తర్క విరుద్ధంగా, తిక్కగా ఉంటాయి, అర్ధరహితంగా ఉంటాయి. చూలారా, వాళ్ళు ఇక ఈ గోడను కడుతూ దాదాపుగా 6వ వచనంలో, అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండని. ఎవళ్ళైనా ఏమైనా అనుకొని మేము మా గోడ అయితే కట్టుకుంటాం, ప్రాకారం అయితే కట్టుకుంటామనే మనస్సు జనులకు దేవుడు అనుగ్రహించాడు కనుక ఎవరు గేలి చేస్తున్నా, ఎవరు దూషిస్తున్నా, తృణీకరించి మాట్లాడుతున్నా, భయపెడుతున్నా, ఎన్ని కుట్రలు చేస్తున్నా గోడ సగము వరకు కట్టబడి ఉండెను. 6వ వచనం, అది సగము, గోడను మేము కట్టుచుంటమి, అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సమాచారము శత్రువులకు తెలిసింది. సన్బల్లటును టోబియాయును అరబీయులను అమ్మోనీయులను అష్డోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడినని బీటలన్నీ కప్పబడినని వినినప్పుడు మిగుల కోపపడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలెనని వారందరూ కట్టుకట్టి మమ్మను కలతపరచగా అంటున్నాడు. ఇంకా వాళ్ళు ఒకటే ఆలోచన చేశారు, మనం ఆటంకాలు సృష్టించినా, మనము గేలి చేసినా, మనం ఎన్ని రీతులుగా వారిని భయపెట్టినా, ఏం చేసినా వాళ్ళు పని ఆపడం లేదు. కాబట్టి ఒక దండుగా వెళ్ళిపోయి వాళ్ళతో యుద్ధం చేద్దామని అనుకున్నారు. వాళ్ళ దగ్గర ఏమున్నాయి? ఆయుధాలు లేవు, ఏమీ లేవు. ఏదో ప్రార్థన అంటారు, దేవుడు అంటారు, భక్తి అంటారు, హల్లెలూయా స్తోత్రం అంటారు, అంతకంటే ఏముందా తిక్కలోళ్ళ దగ్గర అనుకున్నారు వాళ్ళు. మా దేవుడు గొప్పవాడు, ప్రపంచ చక్రవర్తితో మాట్లాడాడు, ప్రపంచ చక్రవర్తి మాకు అధికారం ఇచ్చాడు, మా ప్రపంచ చక్రవర్తి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా ఇప్పుడు మేము గోడ కట్టుకుంటున్నాం అని సంబరపడుతున్నారు. అంతే తప్ప వాళ్ళ దగ్గర ఏం బలం ఉన్నది, బలగం ఉన్నది, ఏం ఆయుధాలు ఉన్నాయి? మనం ఇలా
ఊరికనే కూర్చుంటే వాళ్ళు ఆ గోడ కట్టడం కంప్లీట్ చేయడము జరిగిపోతుంది. మళ్ళీ ఇశ్రాయేలుకు పూర్వ వైభవం కూడా వచ్చేస్తుంది. మనం దీన్ని ఆపాలి ఆపాలి అని వాళ్ళు ఆలోచన చేశారు. ఏంటంటే సడన్గా మనం ఒక సైన్యముగా ఏర్పడి ఆయుధాలు చేపట్టి, కత్తులు, కటార్లు, విల్లంబులు, ఈటెలు అన్నీ చేపట్టి ఆ యెరూషలేము మీదికి పోయి మనం యుద్ధానికి వెళ్ళాలి అంటే స్థానికంగా యుద్ధం అన్నమాట. సివిల్ వార్ లాంటిది, అంతర్యుద్ధము లాంటిది. ఆ యెరూషలేము ప్రాంతాలలో అమ్మోనీయులు, అరబీయులు, అష్డోదీయులు ఇత్యాది అనేక అన్య జనాంగముల వాళ్ళు ఉన్నారు. ఈ 70 సంవత్సరాలు వెళ్ళిపోయారు కదా ఇశ్రాయేలీయులు. అప్పుడు ఎవరు పడితే వాళ్ళు వచ్చి అందరు ఆక్రమించుకున్నారు. అక్కడ చాలామంది అన్యులు ఉన్నారు, యూదేతరులు. అందరం కత్తులు కటార్లు పట్టుకుందాంరా, ఒక రాత్రి వెళ్ళిపోయి హఠాత్తుగా వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని చంపేద్దాం, ఈ గోడలు గూలగొట్టేద్దాం అని వాళ్ళు ఆలోచన చేశారు. అయితే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే వాళ్ళ ఆలోచన నెహెమ్యాకు తెలిసిపోయింది. 11వ వచనం, మా విరోధులను వారు తెలుసుకొనకుండాను చూడకుండాను మనము వారి మధ్యకు జొరబడి వారిని చంపి, చూసారా చంపేస్తారట, గోడ కట్టుకుంటుంటే చంపేస్తారట. వాళ్ళకి ఏం ద్రోహం చేశారు? వాళ్ళ తాతల సొమ్ము ఏమైనా తిన్నారా? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారా? వాళ్ళకి ఏమైనా నష్టం చేశారా? ఎందుకు చంపడం? గోడ కట్టుచున్న వారిని చంపి, ఎంత క్రూరులు, ఎంత మూర్ఖులు, గర్వాంధులో చూడండి. వాళ్ళని చంపి ఈ గోడ కట్టే పని ఆటంకపరచుదము అనిరి. ఇది నెహెమ్యాకు తెలిసిపోయింది. నెహెమ్యాకు ఎలా తెలిసిందనేది పాయింట్ ఇక్కడ. నెహెమ్యాకు తెలిసిపోయింది, అది వాళ్ళకి ఆశ్చర్యం అయిపోయింది. అరే, మన ఇంట్లో మనం కూర్చొని రాత్రిపూట వెళ్దాము, డైరెక్ట్గా అటాక్ చేసి అందినోళ్ళు అందినట్టు నరికి పొడిచి చంపేద్దాము, ఆ గోడ ఇంకా కట్టకుండా చేద్దాము అని మనము యోచన చేస్తుంటే ఆ నెహెమ్యాకి ఎలా తెలిసింది అనేది ఇక్కడ ఆశ్చర్యకరమైన ఆలోచించవలసిన పాయింట్. వారి యోచన మాకు తెలియబడిననియు దేవుడు దానిని వ్యర్థము చేసేననియు ప్రతివాడును మా శత్రువులు సమాచారం వినగా. వాళ్ళు యుద్ధానికి వద్దాం అనుకుంటుంటే ఈ లోపల ఏమైంది? యుద్ధానికి వాళ్ళు ఇంకా రాకముందే 13వ వచనం 4:13 వాళ్ళు ఇంకా యుద్ధానికి రాలే, వద్దాం అనుకుంటున్నారు. స్కెచ్లు గీస్తున్నారు, రెక్కీలు వేస్తున్నారు, రిహార్సల్ చేస్తున్నారు. రెక్కీ అంటే అటాక్ చేయడానికి రిహార్సల్ అన్నమాట. ఆ రిహార్సల్ చేస్తుంటే ఈ లోపల నెహెమ్యా పిలుపునిచ్చాడు. 13వ వచనం, అందు నిమిత్తము 13వ వచనం, గోడ వెనుకనున్న దిగువ స్థలములలో పైనున్న స్థలములలోను, దిగువ స్థలములలోను పైనున్న స్థలములలోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోనూ వారి ఈటెలతోనూ వారి విండ్లతోనూ నిలిపితిని. వీళ్ళ దగ్గర తాపీ మేస్త్రీలు, గంపలు ఉన్నాయి. వాళ్ళు ఏదో పనులు చేసేటటువంటి ఆ పలుగు పారలు ఉన్నాయి తప్ప యుద్ధాయుధాలు లేవు. వాళ్ళకి యుద్ధం వచ్చా, ఏమైనా వచ్చా వాళ్ళకి
70 సంవత్సరాల చెరలో ఉండి వచ్చారు అని తక్కువ అంచనా వేశారు సన్బల్లటు, టోబియా, గెషము ఇతరులు. కానీ వీళ్ళేమో మంచి ఫామ్ మీద ఉన్నారు. అరే అదేంటది, వాళ్ళ చేతిలోకి ఈటెలు వచ్చేసినాయి, బల్లెములు వచ్చినాయి, కత్తులు, కటార్లు, డాళ్ళు వచ్చేసినాయి. అంటే యుద్ధానికి రెడీ అయిపోయారా? అంటే మనం యుద్ధానికి వస్తున్నట్టుగా వాళ్ళకి ఎలా తెలిసింది? ఇలాగైతే మనం యుద్ధం చేస్తే లాభం లేదు, మనం గెలవలేం. వాళ్ళు అలర్ట్ అయిపోయారు, ఆయుధం చేపట్టారు. అయ్యో మా యోచన వ్యర్థమైపోయింది అనుకున్నారట. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి సందేశం ఏమిటంటే, మన శత్రువులు మన మీద దురాలోచనలు చేసినప్పుడు వాటిని మనకు బయలుపరిచే దేవుడు మన యేసయ్య. ఎప్పుడు వాళ్ళు మన మీద ఏదో ఒక దురాలోచనలు, కుట్రలు చేస్తానే ఉంటారు. అయితే వాటిని దేవుడు మనకు తెలియపరుస్తూ ఉంటాడు. ఇది ఒక్క సందర్భంలోనే కాదు, ఇంకా లేఖనాల్లో ఇతర సందర్భాల్లో, చాలా సందర్భాల్లో ఇలాంటి సంగతులే వ్రాయబడ్డాయి. పాత నిబంధనలోను కొత్త నిబంధనలో కూడా. మచ్చుకు 1-2 సందర్భాలు చూద్దాం. దావీదు అంటాడు 56వ కీర్తనలో, మీరు చూసినట్లయితే 56వ కీర్తన 5వ వచనం, దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు, నాకు హాని చెయ్యవలెనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. నీకెలా తెలుసు దావీదు? వాళ్లకు నీ గురించి ఎలాంటి తలంపులు ఉన్నాయో, వాళ్ళ మనస్సులో ఏం ఆలోచనలు పుడుతున్నాయో నీకెలా తెలుసు అని ప్రశ్నిద్దాం. 6వ వచనం, వారు గుంపు కూడి పొంచి ఉందురు, నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగుజాడలు కనిపెట్టుదురు. నా అడుగుజాడలు కనిపెట్టుదురు అంటున్నాడు దావీదు. అంటే దావీదు ఎన్ని గంటలకు నిద్రలేస్తాడు, ఎప్పుడెప్పుడు మార్నింగ్ వాకింగ్ వెళ్తాడు, ఏ స్థలాల్లో సంచరిస్తాడు, ఎప్పుడు ఒంటరిగా ఉంటాడు, ఎప్పుడైతే మనం దాడి చేసి చంపొచ్చు అని కొన్ని రోజుల తరబడి గమనిస్తూ కనిపెడతా ఉన్నారట. దే ఆర్ వాచింగ్ మై ఫుట్ స్టెప్స్, వేర్ ఐ గో, వెన్ ఐ వాక్ అలోన్, when they can attack me, what is the best time to attack me. వాళ్ళు స్టడీ చేస్తూ ఉన్నారు అంటున్నాడు దావీదు. అవును, వాళ్ళు ఇంత పెద్ద ప్లాన్లో ఉన్నారని దావీదు గారు తమరికి ఎలా తెలుసు అని అడుగుతున్నారు. దేవుడు బయలుపరుస్తాడు, దేవుడు బయలుపరుస్తాడు. 2వ రాజుల గ్రంథంలో కూడా ఇటువంటిది ఒక సందర్భం రాయబడింది. చూడండి ఎలీషా ప్రవక్త కాలంలో. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం, సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలెనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదామని చెప్పాను. ఎందుకు? ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నాడు. యుద్ధానికే మన దండుపేట ఫలానా దగ్గర ఉంచుదాం, ఒక మిలిటరీ క్యాంప్ ఒకటి పెడదాం, అక్కడి నుంచి అటాక్ చేయడం ఈజీ అని తన సేవకులతో సిరియా రాజు ఆలోచన చేశాడట. అయితే ఇశ్రాయేలులో ఎలీషా ఉన్నాడు. ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానము పంపి, ఫలానా స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసెను గనుక ఇశ్రాయేలు
ఇశ్రాయేలు రాజు దైవ జనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని నిర్ధారణ చేసుకున్నాడు, తన వారిని రక్షించుకున్నాడు. అరే, అక్కడ అటాక్ చేద్దామనుకుంటే ముందే రాజుగారు అలర్ట్ అయిపోయి మెలకువగా చురుకుగా ముందే తన సైన్యాన్ని పంపి ఆ ప్రాంతం నుండి వాళ్ళని ఎవాక్యువేట్ చేసి కాపాడుకున్నాడు. సరే, ఏదో అలాగా అనుకోకుండా జరిగిపోయిందని ఈసారి ఇంకొక పక్క నుండి అటాక్ చేద్దాం అనుకున్నాడు. సిరియా రాజు అనుకున్నాడు. ఇంకొక వైపు నుండి మళ్ళీ ఎలీషా ప్రవక్త తెలియజేశాడు, ఈసారి అటువైపు వస్తున్నాడు చూడు జాగ్రత్త. మళ్ళీ ఇశ్రాయేలు రాజు తన వారిని రక్షించుకున్నాడు. ఇలాగు మాటి మాటికి జరుగుచూ వచ్చెను. పిల్లరా 6:10 చూడండి, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చివరి మాట, చివరి సెంటెన్స్. ఈలాగు మాటి మాటికి జరుగుచూ వచ్చెను. ఒకసారి అయిపోయింది, 2 సార్లు, 4 సార్లు, 6 సార్లు, 8 సార్లు, 10 సార్లు. ఎన్నిసార్లు ఎటువైపు నుంచి అటాక్ చేద్దామన్నా ముందే అక్కడ వాళ్ళు తయారుగా ఉన్నారు. తన వాళ్ళను కాపాడుకున్నాడు ఇశ్రాయేలు రాజు. అప్పుడు సిరియా రాజు అంట కల్లోలపడ్డాడంట. కల్లోలపడి వాడు తలకిందులు మీదలైపోయాడు. ఇదేంటండి, ఇన్నిసార్లు నా వ్యూహం వాళ్ళకి ఎలా తెలిసిపోయింది అని సిరియా రాజు 11వ వచనం చూడండి. సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడిగాడు. ఒరే బాబా, మీకు పుణ్యం ఉంటుందిరా, బతిమాలుతున్నాడు, తెలియజెప్పరాదా అంటే అదేంటి, దీనమైనటువంటి స్వరము, కంఠం. అది చాలా దీనంగా, ప్లీజ్ చెప్పరాదా అని. ఎవరయ్యా బాబు, ఎవడు ఉన్నాడు ఇక్కడ, ఇశ్రాయేలు వాళ్లకు ఇన్ఫార్మర్ ఉన్నాడు ఇక్కడ, ఎవడయ్యా కాస్త చెప్పండి రా ప్లీజ్ అని అంటున్నాడు. అయితే ఎవరు, నేను కాదు రాజా, నేను కాదు, నీ ఉప్పు తిన్నోళ్ళు, నీకు వ్యతిరేకంగా మేమెందుకు, వాళ్ళకెందుకు మేము సహాయం చేస్తాం, కాదంటే కాదన్నారు. అతని సేవకులలో ఒకడు ఉన్నాడు. 12వ వచనం చూడండి. రాజవైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవ్వరూ లేరయ్యా మనలో. ఇశ్రాయేలు రాజు పక్షము వహించిన వాళ్ళు మన దగ్గర వేగుల వారు కానీ ఇన్ఫార్మర్స్ కానీ ఎవరు లేరు మహారాజా. కానీ మీరు అంతఃపురములో మీరు అనుకునే మాటలు, ఏకాంత మందిరంలో రహస్యంగా మీరు అనుకునే మాటలు, మీ మనస్సులోని మాటలు, ఇశ్రాయేలులో ఉన్న ఒక ప్రవక్త ఎలీషా మీరు అనుకున్న మాటలను ఇశ్రాయేలు రాజునకు తెలియజేయును అనేను. ఎలీషా ప్రవక్తకు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఎలీషా ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. దేవుని సింహాసనాన్ని సంధిస్తూ స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉంటే దేవుడు చెప్తున్నాడు, నా దాసుడా, నా కుమారుడా, ఇశ్రాయేలును నా ప్రజల మీదికి సిరియా రాజు రాబోతున్నాడు. ఇదిగో వాడు తూర్పు నుండి దాడి చేయబోతున్నాడు అంటే ఎలీషాకు తెలిసిపోయింది. రాజుగారికి చెప్పేసి ఈసారి ఉత్తరం నుండి, ఈసారి నైరుతి, వాయువ్యం, ఈశాన్యం, దక్షిణం నుండి దేవుడు చెప్తా ఉన్నాడు ఎలీషాకు. అన్ని రహస్యాలు ఎరిగినటువంటి దేవునికి దగ్గరి స్నేహితుడు, నమ్మిన బంటు ఎలీషా ప్రవక్త. దేవుడు చెప్పేస్తున్నాడు. అతి రహస్యంగా సిరియా రాజు చేసే ఆలోచనలు, కుట్రలు ఈ ప్రవక్త ద్వారా లీక్ అయిపోతూ ఉన్నాయి.
అంటే మనకు రెండు సంగతులు బాగా తెలుస్తున్నాయి ప్రియులారా. దేవుని ప్రజలకు ఎల్లప్పుడూ సమాజంలో శత్రువులు ఉంటూనే ఉన్నారు. అది ఎలీషా తరము కానీ, నెహమ్యా తరము కానీ, దావీదు తరము కానీ, పౌలు తరము కానీ, ఇప్పుడు మన తరము కానీ. దేవుని ప్రజలకు సమాజంలో శత్రువులు ఎల్లప్పుడూ ఉంటానే ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక ప్లాట్ చేస్తానే ఉన్నారు, ఏదో ఒక స్కెచ్ వేస్తానే ఉన్నారు, వీళ్ళకు హాని చెయ్యాలి అని, అవకాశం ఉంటే ప్రాణమే తీయాలి అని ప్లాన్ చేస్తానే ఉన్నారు. కానీ దేవుడు వారి ఆలోచనలను తన దాసులకు బయలుపరుస్తున్నాడు. దావీదు తరంలో బయలుపరిచాడు, ఆ తర్వాత ఎలీషా తరములో బయలుపరిచాడు, ఆ తర్వాత నెహమ్యా తరంలో దేవుడు బయలుపరిచాడు, శత్రువుల యోచనలు బయలుపరిచాడు. పౌలు మీద కూడా కుట్ర చేశారు, అప్పుడు కూడా పౌలు మేనల్లుడు ద్వారా దేవుడు అది బయట పెట్టేశాడు. ప్రభునందు ప్రియులారా, ఇవాళ కూడా దేవుడు బయలుపరుస్తున్నాడు. ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ స్వచ్ఛమైన సువార్త, అచ్చమైన అపోస్తలుల సువార్త, క్రీస్తు సువార్త, లేఖనానుసారమైన లేఖనబద్ధమైన సువార్త, కల్తీ లేని సువార్త, ముక్కుసూటిగా సమయమనక అసమయమనక ప్రకటిస్తూ ఉన్నది ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్. మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఇది వాస్తవం. మేము చెప్తాం, చెప్పేది చెప్తాం. నమ్మని వాళ్ళు నమ్మకండి, మీ ఇష్టం బాబు. బలవంతాన్ని మిమ్మల్ని నమ్మమని కొట్టలేదుగా, పీక కత్తి పెట్టాం, బెదిరించలేదుగా. మా ప్రచారం ఏదో చేస్తున్నాం, మీకు అర్థమైతే నచ్చితే, ఇది రీజనబుల్, ఇది హేతుబద్ధం అనిపిస్తే నమ్మండి, న్యాయం అనిపిస్తే నమ్మండి, లేకపోతే వదిలేసేయండి. కానీ మేము ఎరిగిన వాస్తవం అయితే ఇది అని రాజీ లేకుండా సువార్త ఓఫీర్ మినిస్ట్రీస్ ప్రకటిస్తూ ఉంది. సాక్ష్యాధారాలు కావాలా, నిరూపణలు కావాలా, రుజువులు కావాలా, ఇదిగో బోల్డన్ ఉన్నాయని చూపిస్తూ ఉంది. ఇదిగో సైన్స్లో నిరూపణలు, చారిత్రక నిరూపణలు, అపాలజెటిక్గా చెప్తా ఉంది ఓఫీర్ మినిస్ట్రీస్ 45 years నుండి. మన మీద దాడి చేయిద్దామంటే మన దగ్గర ఏమో నల్ల డబ్బు లేదు, తెల్ల డబ్బు లేదు, ఏ డబ్బు లేదు. మరి ఏం చేయాలి? అపనిందల పాలు చేద్దాము అని అంటే అది వీలు కాకుండా చేశాడు దేవుడు. కొట్టారు, తలపగలు కొడితే మళ్ళా దేవుడు అతికిచ్చాడు తలకాయ. చేతబడులు చేశారు, మంత్రాలు ప్రయోగించారు, వాటన్నిటిలో నుండి దేవుడు విడుదల ఇచ్చాడు, గొప్ప విజయం ఇచ్చాడు, స్వస్థతనిచ్చాడు. ఇదేమిటి, ఇంతమంది ఉండి వీడినొక్కడిని ఏం చేయలేమా? ఈ డబ్బులు లేనోడు, పెద్దగా చదువు సంచం లేనోడు, ఆస్తిపాస్తులు లేనోడు, ఇంతమంది మీ ఉండి ఎందుకు పనికి రాకుండా పోయామా? ఏం చేయలేమా మేము? ఏదో ఒకటి చెయ్యాలి అని శత్రువులు నేషనల్ లెవెల్లో, జాతీయ స్థాయిలో ఏదో ఒక పెద్ద స్కెచ్ వేశారు. ఈ మధ్య ఇంటర్నెట్లో ఎక్కువ నన్ను గురించి మాట్లాడడం లేదు. ఎందుకో తెలుసా? వాళ్ళ పైనున్న గురువులు వాళ్లకు ఆర్డర్స్ ఇచ్చారు. అతన్ని మేమే ఏదో రకంగా వేసి లోపలేసి మూసేస్తాము, లేకపోతే అతన్ని మేము చంపేస్తాం, ఏదో స్కెచ్ చేస్తాం, మీరు కింద ఉన్నోళ్ళు నోరు మూసుకోమని ఆర్డర్స్ వచ్చినాయి. అందుకు ఊరుకున్నారు వీళ్ళు. కేసు పెద్దోళ్ళు టేకప్ చేశారు. వాళ్ళు అంతకుముందు నెలకు 50,000 ₹1,00,000 జీతాలు ఇస్తుంటే ఆ జీతాలు తిన్నోళ్ళు మన మీద ఇంటర్నెట్లో దుష్ప్రచారం చేశారు. తర్వాత వాళ్ళకి ఆర్డర్స్ వచ్చినాయి.
ఆ రంజిత్ తోఫిర్ అనే వాడిని గురించి మీరేం మాట్లాడకండిగా, మేము అక్కడి నుంచి ఢిల్లీ నుండి చూసుకుంటాం వాని పని ఏంటో అని ఏదో ఒక కుట్ర పన్నారు. ఎగ్జాక్ట్గా ఏంటో తెలియదు కానీ ఏదో ఒక కుట్ర పన్నారు. అందులో భాగంగానే నా ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయింది టోటల్గా. ఇంకా ఏ బ్యాంక్ అకౌంట్ లేని పరిస్థితి. నాకెవరైనా డబ్బులు ఇవ్వాలంటే వీలు లేదు, నేను ఎవరికైనా ఇవ్వాలన్నా వీలు లేదు. అయితే ఏమైంది, ఈ మూర్ఖులు అనుకుంటున్నారు అతడు డబ్బులు వెదజల్లుతున్నాడు కనుక అతనికి అంత జనం అతను వెనుకున్నారు. డబ్బులు రాకుండా వెదజల్లకుండా చేస్తే అతని వెంట ఎవరు ఉంటారు అనుకుంటున్నారు. పచ్చి మూర్ఖులు. నాకు ఇచ్చే గుణం ఉండదని నా బిడ్డలందరికీ తెలుసు. నేను ఇవ్వడానికి వీలు లేకుండా ఎవరు చేశారో వాళ్ళ మీద నా బిడ్డలకు అసహ్యం పుడుతుంది, ద్వేషం పుడుతుంది. ఛీ, పనికి మాలిన కుక్కలారా, మా నాన్నగారి చేతులు కట్టేస్తారా, మాకు అన్నం పెట్టకుండా మాకు సహాయం చేయకుండా మా నాన్నగారి చేతులు కట్టేస్తారా, దుర్మార్గులారా అనుకుంటారు నా బిడ్డలు. అంతేగాని నాన్నగారు మారిపోయాడు మాకు సాయం చేయట్లేదు అనుకోరు. అంత తెలివి తక్కువ ఎవరు లేదు. అలాగే నాకు డబ్బులు రాకుండా చేసి నన్ను ఏదో ఆర్థికంగా ఇబ్బందులు పాలు చేస్తే ఏమవుతుంది? నాకున్న అభిమానులు ఇంకా ఎక్కువ అవుతారు. నా విరోధుల మీద వాళ్ళకి ఇంకా కోపం, పగ ఎక్కువ అవుతుంది. ఇది గ్రహించేంత తెలివితేటలు వాళ్ళకి ఎక్కడున్నాయి? అంత తెలివితేటలు ఉంటే ముందు రక్షణే పొందుతారుగా. రక్షణే పొందట్లేదంటే అసలు మైండ్ పోయింది మొత్తమే. గనక ఇవాళ మీకు నేను చెబుతున్నాను, ఒకనాడు దావీదుకు తెలియపరిచినట్లు, ఎలీషాకు తెలియపరిచినట్లు, నెహెమ్యాకు తెలియపరిచినట్లు ఈవేళ నాకు దేవుడు తెలియపరిచాడు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారాన్ని ఉపయోగించుకొని అధికార వర్గంలో ఉన్నటువంటి మతోన్మాదులను ఉపయోగించుకొని ఏదో రకంగా నాకు హాని చేయాలి అని, రంజిత్ తోఫిర్ అనే వాడికి ఏదో హాని చేయాలని, ప్రాణహాని కానీ దొంగ కేసులు పెట్టడం కానీ ఇలాంటివి ఏదో చేయాలని బహుబలమైన కుటిల ప్రయత్నం జరుగుతుంది. అటాక్ చేయాలని చూస్తున్నారు కూడా. ఈ విషయం నా బిడ్డలైన మీకు తెలియపరుస్తున్నాను. మీరేం చేస్తారు మరి? ప్రార్థన చేయాలి. దేవుడు వారి యోచనను మనకు తెలియపరిచేవాడే కాదు, వారి యోచనను వ్యర్థపరిచేవాడు కూడా. అదే మనం నెహెమ్యా గ్రంథంలో ఇంతకుముందు 4వ అధ్యాయంలో మనం చూసుకున్నాం. నెహెమ్యా గ్రంథము 4:15 వారి యోచన మాకు తెలియబడననియు దేవుడు దానిని వ్యర్థపరచెను, వ్యర్థము చేసెననియు మా శత్రువులు సమాచారం వినగా. మనం బలంగా ప్రార్థన చేద్దాం. ఏం చేస్తారో తెలియదు కానీ ఏదో ఒకటైతే వాళ్ళు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఒకటే సరైనటువంటి నిరూపణ, ఒక క్లియర్ ఇండికేషన్. ఇంటర్నెట్లో నన్ను గూర్చి మాట్లాడడం వాళ్ళు మానేశారు అంటే వాళ్ళు మనకు భయపడి మానలేదు, మారు మనసు పొంది మానలేదు, నా మీద పగ అనేది తగ్గిపోయినందుకు మానలేదు. వాళ్లకు ఉన్న పై అధికారులు మతోన్మాదులు రహస్యంగా ఉండి వాళ్ళు పనిచేస్తున్నటువంటి ఆ మతోన్మాదుల అగ్ర కమిటీ వాళ్ళు చెప్పారు, మీరు మానేయండిరా బాబు, మీకు చేత కావట్లేదు, వాడిని మేమే చూసుకుంటాం. రంజిత్ తోఫిర్ అనేవాడిని ఒక మాస్టర్ ప్లాన్ వేసి ఒక స్కెచ్ చేసి వాడిని లేపేస్తాం, లేకపోతే పనికి రాకుండా చేసేస్తాం, అడ్రస్ లేకుండా చేస్తాం, మేము ఏదో ఒకటి చేస్తామని జాతీయ స్థాయిలో ఒక స్కెచ్ గీశారు కనుక వీళ్ళు గమ్ముగా ఉన్నారు. ఇది మీకు ఇండికేషన్. వీళ్ళు ఊరుకున్నారంటే వీళ్ళ గురువులు పూనుకున్నారు, అందుకే వీళ్ళు ఊరుకున్నారు.
ఈ సంగతి నా బిడ్డలతో చెప్పమని దేవుడు నన్ను ఈ రాత్రి పంపించాడు. ఇప్పుడు మనం బలంగా విజ్ఞాపన చేద్దాం. మన శత్రువులు చేస్తున్నటువంటి యోచన, ఆలోచన, కుట్ర ఎటువంటిదైనా సరే ఆ కుట్రను దేవుడు విఫలము చెయ్యాలి, వ్యర్థము చెయ్యాలి అని మనం ఇవాళ ప్రార్థన చేద్దాం ప్రియులారా. దయచేసి గమనించండి, చాలామంది ఈ కుట్రలో చేరారు. ఈ కుట్ర బహుబలమైనటువంటి కుట్రగా మారిపోయింది. అపోస్తలుల కార్యాలు 23వ అధ్యాయంలో కూడా చూడండి, 23:12 అపోస్తలుల కార్యాలు. ఉదయమైనప్పుడు యూదులు కట్టుగట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనము అని ఒట్టు పెట్టుకొనిరి. ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ. అంతమంది ఈ కుట్రలో చేరారు. బహుబలమైన కుట్ర, బహుబలమైన కుట్ర. ఒక్కోసారి దైవ సేవకులకు విరోధంగా చేస్తున్నటువంటి కుట్ర చాలా బలంగా మారిపోతుంది. ప్రభునందు ప్రియులారా, కుట్ర ఎంత బలమైనదైనా దేవుడు ఆ కుట్ర నుండి దైవజనులను కాపాడే సమర్థుడు. అబ్షాలోము కుట్ర సంగతి చూడండి. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 12లో ఇంకొక మాట రాయబడి ఉంది. 2వ సమూయేలు 15:12. మరియు బలి అర్పింపవలెనని ఉండి అబ్షాలోము గీలోనీయుడైన అహీతోపెలు అను దావీదు యొక్క మంత్రిని గీలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనం మరీ ఎక్కువ గుట చేత కుట్ర బలమైన కుట్రగా మారిపోయిందట. ఇవాళ మనం హైందవ క్రైస్తవం బుక్ రాశాం, అదేమో వ్యాపిస్తూ ఉన్నది. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అని పెట్టాము, ఇవాళ దాని పేరు మార్చి రాష్ట్రీయ మసీహీ పరిషత్ అని పెట్టాలి, ఎందుకంటే హిందీ వాళ్ళకి అర్థం కావట్లేదని. నాగపూర్, పూణే, చంద్రాపూర్, ముంబై, అలాగే యూపీ, ఇంకా ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ, పంజాబ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక అన్ని రాష్ట్రాల్లో వ్యాపిస్తూ ఉంది రాష్ట్రీయ మసీహీ పరిషత్. క్రైస్తవులందరినీ వీడు ఏకం చేస్తున్నాడు, బలవంతంగా మతం మారుస్తున్నాడు అని కేసు పెడదామా అని అంటే వీడిచ్చే బాప్తిస్మాలన్నింటిలో ప్రశ్నలు అడిగి వాళ్ళ నుండి అన్నీ కూడా ఇంటర్వ్యూ చేసి అదంతా రికార్డు చేసి అప్పుడు ఇస్తాడు బాప్తిస్మం. చెల్లదు, ఆ కుట్ర చెల్లదు. కొడదామా చేద్దామంటే ఎప్పుడు వాడి చుట్టూ జనం ఉంటారు. పొలిటికల్ పార్టీ ఒకటి ఉంది, ఏమైనా అటాక్ చేస్తే రాజకీయంగా బలపడతాడేమో. మరి ఏం చేయాలి? క్రైస్తవులను ఏకం చేస్తున్నాడు, క్రైస్తవేతరులను కన్విన్స్ చేస్తున్నాడు, ఒప్పిస్తున్నాడు తార్కికంగా. ఇతడి తర్కమును ఒప్పుకున్న వాళ్ళు కొంతమంది అయితే మారుతున్నారు, అందరూ మారకపోయినా. ఇతడి తర్కాన్ని ఎదురించి నిలబడేవాడైతే లేడు. మరి ఏం చెయ్యాలి? ఏదో ఒకటి చెయ్యాలి, దొంగచాటుగా దెబ్బతీయాలి అని కుట్ర పన్నుతున్నారు. అధికారం వాళ్ళ చేతిలో ఉంది కనుక. దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితిలో మనం బలంగా విజ్ఞాపన చేద్దాం. ప్రభువా, ఎటువైపు నుండి శత్రువు దాడి చేస్తున్నాడో నీకు తెలుసు.
ఏ వైపు నుండి దాడి జరగబోతుందో నీకు తెలుసు, ఎటువంటి దాడి జరగబోతుందో నీకు తెలుసు. నీ దాసుని ప్రాణములను కాపాడండి. మీ దాసుని మీద ఎవరు దాడి చేయకుండా ముందుగానే నీ దూతలను పంపి వాళ్ళ మీద దాడి చేయండి అని మనం ప్రార్థన చేద్దాం. ఒక్క నేనే కాదు, నాకు సహచరులు, నా లెఫ్టినెంట్స్, నా తోడి యోధులు, ఉద్యమంలో ఉన్నటువంటి ఇతర నాయకులందరి కొరకు విజ్ఞాపన చేయండి. ఎవరికి యాక్సిడెంట్ జరగకుండా ఉండాలని ప్రార్థన చేయండి. అందరికీ ఆర్థిక సమృద్ధి రావాలని ప్రార్థన చేయండి. వ్యతిరేక శక్తులన్నిటినీ యేసు ప్రభువు వారు తన శక్తిని కుమ్మరించి ధ్వంసము చేయాలని ప్రార్థన చేయండి. వాళ్ళ కుట్రను దేవుడు విఫలము చేయాలని ప్రార్థన చేయండి. దావీదుకు వ్యతిరేకంగా కుట్ర, నెహెమ్యాకు వ్యతిరేకంగా కుట్ర, ఎలీషా కాలములో సిరియా రాజు ఇశ్రాయేలుకు విరోధంగా కుట్ర, పౌలుకు విరోధంగా కుట్ర, ఎన్ని కుట్రలండి. అయితే ఆ రహస్యమైన కుట్రలన్నిటినీ దేవుడు భగ్నము చేశాడు. వారి యోచన వ్యర్థమాయనని శత్రువులకు తెలిసి వచ్చిందట. మునుపు జరిగినదే మరలా జరగాలి. దైవజనుడు దేవుని సేవలో ముందుకు సాగుతున్నాడు. మునుపు జరిగినట్లే దావీదులాగా, నెహెమ్యాలాగా ముందుకు సాగుతున్నాడు దైవజనుడు. మునుపు జరిగినట్లే కుట్రలు జరుగుతున్నాయి. మునుపు జరిగిందే మళ్ళీ జరగాలి. వారి కుట్రలని భగ్నమైపోవాలి. వాళ్ళకు ఆశ్చర్యం కలగాలి. ఇదేంటి, మేము అనుకున్నది జరగలేదేంటి, మేము అతనికి విరోధంగా సిద్ధపరిచిన వాళ్ళే అతని ఫ్రెండ్స్ అయిపోయారు ఏంటి, ఒక అధికారి ద్వారా దాడి చేద్దాం అనుకుంటే ఆయనకు రాత్రి ట్రాన్స్ఫర్ అయిపోయింది ఏంటి. ఇలాంటివి దేవుడు చేస్తాడు. ఒక అధికారికి లంచం ఇచ్చి దాడి చేయమన్నారు అనుకోండి, నైట్కు నైట్ వాడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. యేసయ్య సర్వశక్తిమంతుడు. అటువంటి అద్భుత కార్యాలు చేసి ఈ వ్యవస్థను ఉపయోగించుకొని కూడా వారు మన మీద దాడి చేయకుండా, డైరెక్ట్ అటాక్ కూడా చేయకుండా, మంత్రశక్తుల ద్వారా దాడి చేయకుండా, సత్య సంబంధుల దండును దేవుడు కాపాడాలి. నాయకుడు మొదలుకొని దండు అంతటి చుట్టూ యేసు శిలువ రక్తాన్ని మనం ప్రోక్షించుకొని వాళ్ళ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి. ఇంకా ఈ ఒక్క అంశం చాలు మనకు ఏడాది ప్రార్థన చేయడానికి. ప్రతిరోజు ఉదయము పగలు రాత్రి మెలకు ఉన్నంతసేపు ప్రార్థన చేయండి మోకరించి. ఏదో చేద్దాం అనుకుంటున్నారు, జాతీయ స్థాయిలో కుట్ర పన్ని. ఒక్కొక్కటి బుర్రలు పేలిపోవాలి దేవుని శక్తి చేత. వాళ్ళ ముఠాలన్నీ వాళ్ళు కొట్టుకొని ఒకరినొకడు చంపుకొని సర్వనాశనం అయిపోవాలి. దేవుడు కన్ఫ్యూషన్ కుమ్మరించాలి వాళ్ళ మీద. ఇశ్రాయేలు మీదకి రేపు దండు రష్యా సేనలు వచ్చినప్పుడు అదే జరుగుతుంది. ప్రతివాడు తన పొరుగు సైనికుడిని చంపేస్తాడట. మన శత్రు సేనల మీద అలాంటి కన్ఫ్యూజింగ్ స్పిరిట్ దేవుడు కుమ్మరించాలని ప్రార్థన చేయండి. మన మీద కుట్ర ఏంటి, బుద్ధి లేని పని వాళ్ళును, బుద్ధి తక్కువ పనులు వాళ్ళు. ఏంటండి మన మీద కుట్ర, మనం ఏం చేశామని? యేసు ప్రభు వారు మన పాపాల కొరకు చనిపోయి లేచాడు. ఈ సంగతి మన అందరి గ్రంథాల్లో, మన దేశపు గ్రంథాల్లో కూడా రాయబడి ఉందని ఏదో మాకు తెలిసిన ఆర్గ్యుమెంట్ చెప్పాము, ప్రచారం చేసుకుంటాం. అరే వాడు చెప్పేది నమ్మకండి, మన దేశపు గ్రంథాల్లో అట్లా లేదు అని చెప్పి మీరు ప్రచారం చేయండి, సరిపోతుంది కదా. దానికి మా మీద ఇవన్నీ స్కెచ్లు రెక్కీలు దేనికి? సైతానులో ఉన్నటువంటి నిత్య చీకటి, ఆ నిత్య చీకటి ద్వారా కలిగే నిర్హేతుక ద్వేషం ఈ మతోన్మాదులలో గూడు కట్టుకొని నివసిస్తూ ఉంది. వాళ్ళకి తెలుసు సువార్త ప్రకటిస్తూ ఉన్నారంటే సాతాను రాజ్యం కూలిపోతుంది. అనేక మంది సాతాను అధికారము నుండి దేవుని అధికారం కిందకు వస్తారు. సిలువను గూర్చిన వార్త దేవుని శక్తి వాళ్ళకి తెలుసు.
కనుక దాన్ని ఆపండి 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 అని సాతానుడు కేకలు పెడుతున్నాడు. వాని మూకలన్నీ దిగి వచ్చేసినాయి. వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి అమాయకులను వాడుకుంటున్నారు. వీళ్ళేమో పాపం ఇదే దేశానికి సేవ అనుకుంటూ మన మీద పడ్డాం. వారి యోచన మనకు తెలిసిపోయింది. ఎటువైపు నుండో వారు కొడదామని చూస్తున్నారు. ఏదో ఒక రకంగా కోలుకోలేని విధంగా దెబ్బతీయాలి అనుకుంటున్నారు. ఆ కుట్రను ఈ రాత్రి దేవుడు భగ్నం చేయాలి. కుట్రదారులను దేవుడు నశింపజేయాలి. ఈ రాత్రి అంతే. ఇక మళ్ళీ లాలూచేలేదు. వాళ్ళు మారు మనసు పొందు, వాళ్ళ కళ్ళు తెరువు, ఏమొద్దు. ఒకడొకడు టప టప టపమని రాలిపోవాల్సిందే. మిగిలిన వాళ్ళకి అప్పుడు బుద్ధి వస్తుంది. దేవుడే తన హస్తం చాపి మొత్తాలి. కుట్రదారులను మొత్తాలని అడగండి గట్టిగా. ప్రార్థన చేద్దాం రండి. నెహెమ్యా కాలములో గోడ కట్టుచున్నవా ఆ ఇశ్రాయేలీలకు వ్యతిరేకంగా వాళ్ళు చేసిన కుట్రను దేవుడు వ్యర్థపరిచాడు. ఇవాళ సత్య సంస్థాపన కొరకు పోరాడుతున్నటువంటి ఆధునిక అంచకాలపు నెహెమ్యా దండు మీద చేస్తున్న కుట్రను కూడా దేవుడు వ్యర్థపరచాలి. దేవుడే మనకు రక్ష, దేవుడే మనకు సంరక్షకుడు, దేవుడే మనల్ని కాపాడేవాడు, మన క్షేమాధారం. రండి, యేసయ్య రెక్కల నీడలో, దేవుని రెక్కల నీడలో మనం ఆశ్రయం పొంది క్షేమాన్ని స్వతంత్రించుకొని శత్రువుల మీదకి దేవుని శక్తినే ఖడ్గంగా పంపించేద్దాం. రండి, ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ఇది ప్రార్థనా సమయం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ తండ్రి, నీకు వందనాలు. రక్షకుడా, నీకు వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రం 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 దేవా. సర్వాధికారి నాయన, దిగిరండి దిగిరండి దిగిరండి. ఈ రాత్రి వేళ నేను ఒక చోట వాక్యం చెప్పి వస్తూ ఉంటుండగా సడన్గా నా మనస్సు మీద ఒక మూగ వేదన ఆవరించింది. ఏదో జరగబోతుంది కీడు, ఏదో జరగబోతుంది కీడని చాలా భయాందోళనలు ఆవరించిన నన్ను. ఇవాళ రాత్రి ఇక్కడికి రాకముందు మళ్ళీ నొసలి మీద సిలువ గుర్తేసుకొని సెవరల్ టైమ్స్ దేవా నీవే కాపాడమని 2 చేతులు ఎత్తి ప్రార్థించుకున్నప్పుడు ఒక పావు గంట అయిన తర్వాత ఆ ఆందోళన తొలగిపోయింది. దేవుడే మాట్లాడాడు, కుమారుడా నీ మీద దాడి జరగబోతోంది. అప్పుడే ఈ సందేశం దేవుడు నా నోట్లో పెట్టాడు. ప్రియులారా, సంథింగ్ సీరియస్ ఈస్ బీయింగ్ ప్లాన్డ్ అగైన్స్ట్ us. సో దేర్ మస్ట్ బి సీరియస్ ఇంటర్సెషన్, సీరియస్ ప్రేయర్, committed, wholehearted, spirit-filled and spirit-guided prayer. ప్రార్థన 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 చేద్దాం. మేల్కొందాం, చురుకుగా ఉందాం. నిద్రపోవద్దు. నిద్రపోతే మనమే నష్టపోతాం. రండి ప్రియులారా, ప్రార్థన చేయండి. ప్రేరేపణ కలిగిన బిడ్డలు చేయెత్తండి, హ్యాండ్ రైజ్ చేయండి. మీకు అన్మ్యూట్ చేయడం జరుగుతుంది. కమ్ ఆన్, లెట్ us pray. స్టార్ట్ ఇమీడియట్లీ. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి.